ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 81వ అధ్యాయం మొదటి వచనము, రెండవ వచనము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. దేవుడు ఏమని చెప్తున్నాడు? మనకు ఏది బలము? మనకు బలమైన ఆశ్రయం ఆయన మనకు బలమైన ఆశ్రయంగా ఉన్నాడు. మనము బలహీనమైన వారిని ఆశ్రయిస్తే బలహీనమవుతాము. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోకంలో ఎవరు బలమైన వారు? ఈ లోకంలో బలమైన వారు ఎవరు లేరు, కానీ ఒక్కరున్నారు ఈ లోకంలో. ఎవరది? మన దేవుడు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయాలి. మనకు బలమై ఉన్న దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఎక్కడున్నాడు? మనతోనే ఉంటున్నాడు. మన పరిస్థితులను గమనిస్తున్నాడు కాబట్టి మనము అదృశ్యమైన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆ బలమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనము ఆయనకు ఆనందగానం చేయాలి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. మన పితరుల దేవుడు మనకు దేవుడుగా దొరికి అన్ని విషయాలు మనకు తోడుగా ఉంటున్నందుకు మనం ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందంటే దేవుని గ్రంథాన్ని ఉదయకాల సమయంలో చదువుకున్నప్పుడు, లేకపోతే మధ్యాహ్నం వేళ సమయంలో అయినా, లేకపోతే రాత్రి వేళ సమయంలో ఎప్పుడో ఒకప్పుడు దేవుని యొక్క గ్రంథాన్ని చేతితో పట్టుకొని ఆయన మాటలను మనం చదివినప్పుడు మనలో ఎంతో సంతోషం, మన హృదయం సమాధానంతో నిండి ఉంటుంది. అదే రీతిగా మనము దేవునికి ఆనందగానము చేసేవారంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే దేవుడు మన పట్ల ఆయన చేసిన కార్యాలను, ఆయన మన పట్ల ఉద్దేశించిన సంగతులను స్థిరమైనవిగా, శాశ్వతమైనవిగా ఉంచుతూ కృప వెంబడి కృప చూపుతూ ఆయన నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఏంటి? డిసెంబర్ 8వ తారీఖు 2025 డిసెంబర్ 8వ తారీఖులోకి ప్రవేశపెట్టాడు దేవుడు మనల్ని ఎంతో సంతోష సమాధానంతో నింపి ముందుకు నడిపిస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన యొక్క పాదాల చెంత చేరడం మానకూడదు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన దయామేడానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. బలమైన దేవుడివి, శక్తిమంతుడివి, నువ్వు మాకు దేవుడుగా దొరకవయ్యా తండ్రి. నువ్వు తండ్రి దొరికినందుకు తండ్రిగా, దేవుడుగా మాకు దొరికావయ్యా. అన్ని విషయాల్లో తోడుగా నేడుగా ఉంటున్నావయ్యా. ఇటువంటి శక్తి వేరొకరికి తెలియదయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి మాత్రమే నీ శక్తి గురించి తెలుస్తుందయ్యా తండ్రి. నీ శక్తిని మాకు ప్రసాదిస్తూ ఈ లోకయాత్రలో మమ్మల్ని నడిపిస్తూ తండ్రి నాయన నిత్యము ఆనందగానం చేయమంటున్నావు ప్రభా. అవును తండ్రి, నీ వాక్యం చదివితే మా హృదయంలో నెమ్మది, సంతోషం తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా నువ్వు కృప చూపుతూ నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా. ఈ యొక్క డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రభా మా జీవితాల్లో ప్రభా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా మారుస్తూ అన్ని విషయాల్లో కృప వెంబడి కృప చూపుతూ తండ్రి నువ్వు ఉద్దేశించిన సంగతులు శాశ్వతమైనగా, స్థిరమైనవిగా ఉంచుతూ మమ్మల్ని ప్రభు సంతోష భరితులను చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.